వెల్కమ్ టు RL13 న్యూస్. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రసాదం. గాజువాక జీవీఎంసీ పరిధి 65వ వార్డు వాంబే కాలనీలో వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ నేతృత్వంలో దాడి నాగ అప్పారావు, సూర్యకాంతం, రామ్మోహన్, నీలిమ ఆర్థిక సహాయంతో భారీ అన్నప్రసాదం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ వారు హాజరయ్యి అన్నసమరాధన ప్రారంభించారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పూజా కార్యక్రమాలను దిగ్విజయంగా జరిపించిన ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాతాచార్యులకు, పోలీస్ సిబ్బందికి, జీవీఎంసీ సిబ్బందికి, ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని 13వ తేదీ గోదాదేవి కళ్యాణం ఉదయం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, గురుసు రామలక్ష్మి, మాత పద్మ, భవానీ, కనక, బొబ్బిలి స్వాతి, సరగడం సావిత్రమ్మ, లక్ష్మమ్మ, చిన్నమ్మలు, నాగమణి, లత, రమ, గౌరీ, బుజ్జి, హిమజ, కళ, కృష్ణవేణి, లక్ష్మి, పుష్ప మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అలాగే గాజువాక లాంటి డీసీపీ లాంటి సిఐ గారు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతుందని ముందు రోజు వచ్చి ఏ రకంగా వాళ్ళ సేవకులకి ఇన్స్ట్రక్షన్స్ దగ్గర ఉంది ఒక క్రమంతో ఏ రకంగా చేయాలో ఇన్కమింగ్ ఎలాగా అవుట్ గోయింగ్ ఎలా చేయాల్సి ఇల్లు దారి ఉచ్చి దారి కూడా చూసి వారు ఇచ్చిన ఆదేశాల నిబంధనల మీద పాటించి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సేవకులందరూ కలిసి నిర్వహించి ఈ కార్యక్రమం నేను భారీ స్థాయిలో విజయం జరిగింది. దాదాపు ఇప్పుడే చెప్పారు 20 మంది రావడం జరిగింది. వారందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చెప్పవలసిన ఏంటంటే సేవకులకి నిజంగా వాళ్ళకి అభినందన తెలియజేయాలి. ఎందుకంటే సేవకులు అందులో ప్రధానంగా పద్మ గారు, కంటకోరాజు గారు, అలాగే రామలక్ష్మి వీళ్ళందరూ ఏంటంటే వారం రోజుల నుంచి కూడా నిద్రపోగలు లేకన్నా ఎంతమంది వస్తే అంతమంది కూడా భక్తులు ఏర్పాటు చేయాలని ఉద్దేశం భక్తి సౌకర్యం కల్పించాలి. మంచిగా చదువుగా ఉండి క్యూడైన్స్ అన్ని దగ్గర ఉంటే రాజుగారి ఆరోగ్యం బాగోపోయిన దగ్గరుండి కూడా దగ్గరుండి ఏర్పాటు చేశారు. అలాగే సోదరి మన పద్మ గారు కూడా వంటలు చేయడం ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ సోదరి మా చెల్లమ్మ నిజంగా అందరూ కూడా ఉదయం అందరూ 6 గంటల నుంచి కూడా ప్రసాదం చేయడం ప్రసాదం కూడా ఏదో ప్రసాదం నమో శ్రీనివాసాయ. నిన్న అనగా ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి రోజున ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో ఏకైక ఆలయం, ఉత్తర ద్వారం ఉన్న ఆలయము ఈ యొక్క బానాజీ తోట వాంబే కాలనీ కొండపైన ఉత్తర ద్వారాన్ని స్వామి నిలవడం జరిగింది. స్వామికి సప్త ద్వారాల్లోంచి కూడా నిన్న స్వామికి దర్శన భాగ్యం ఇవ్వడం జరిగింది. మా అందరికీ వచ్చినట్టు వారికి అందరికీ కూడా స్వామివారి తాలూకా దర్శన భాగ్యం అందరికీ కూడా కలిగింది. నిన్న చక్కగా 25,000 మంది వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించుకోవడం జరిగింది. వారికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఈ వచ్చినట్టు భక్తులందరికీ కూడా మహాప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన భక్తులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, అలాగే దీనికి విచ్చేసిన రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చిన దాతలు కానివ్వండి, అలాగే పోలీసు వారు కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి. సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియ వెంకటేశ ప్రియశ్చ. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశయులకు, గ్రామ వాస్తవ్యులకు, ప్రజలందరికీ నమస్కారం చేసుకుంటూ నిన్నటి రోజున 10/1/2025 శుక్రవారం నాడు శ్రీ వైకుంఠ వెంకటేశ్వర వారి ఆలయంలో నిత్యం ఉత్తర దర్శనం జరుగుతుంది. కానీ నిన్నటి రోజున ఎంతో విశిష్టమైన రోజు ఏకాదశి. ఈ ఏకాదశి పర్వదిన ఉదయం 2 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, తిరుప్పావె సేవాకాలంతో 4 గంటల నుంచి ఒక్కొక్క ద్వారంలోంచి ఆ యొక్క స్వామివారి వేంచేపు చేస్తూ 7 ద్వారాల్లోంచి స్వామివారి దర్శించుకునే భాగ్యం మనందరికీ కలిగింది. నిన్నటి రోజున కోరుకునే ప్రతి ఒక్క కోరిక స్వామి అందరికీ నెరవేరుస్తూ ఈ రోజున ద్వాదశి పర్వదిన పురస్కరించుకుంటూ నిన్నటి రోజున ఉపవాసం ఉన్న వారందరూ ద్వాదశి అనగా శనివారం కూడా మనకు కలిసి రావడంతో ఎంతో అదృష్టం అది. ఈ ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి నిన్నటి ఉపవాస ఫలితాన్ని ఎంతో వైభవంగా దక్కించుకున్నారు. తేదీ 13/1/2025 సోమవారం నాడు ఈ 30 రోజులు దీక్ష పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే మనం చేసే ఈ యొక్క దీక్షకి పరిపూర్ణంగా ప్రసిద్ధి అవుతుంది. అయితే ఈ 13వ తారీఖు జరిగే గోదా కళ్యాణంలో వివాహం కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ యొక్క